హలో అండి. ఎలా ఉన్నారు? అందరికీ బిలేటెడ్ హ్యాపీ శివరాత్రి. మరి ఇదొచ్చేసి త్రో బ్యాక్ వీడియో అండి. ఆ రోజు నాకు డ్యూటీ చెన్నై లేఓవర్. సో, మార్నింగ్ టైం చూసారు కదా! అరౌండ్ 6 అవుతోంది. సో, ఇంకా 6కి ఫ్లైట్ దగ్గరకొచ్చానంటే ఇంకా ఏ టైంకి లేచి ఉంటాను గెస్ చేయండి. మార్నింగ్ 3కి లేచాను. లేచి రెడీ అయిపోయి చిన్న 3 సెక్టర్స్ చేసుకొని చెన్నైలో ల్యాండ్ అయిపోయాను. ఇక్కడ చెన్నైలో మాకు పార్క్ ప్లాజా హోటల్ ఇచ్చారండి. సో, ఈ హోటల్‌కైతే ఫస్ట్ టైమ్ వస్తున్నాను. రాంగానే ఇంకా మరి ఇది లంచా, బ్రంచా, డిన్నరా అనేది నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఓన్లీ 1 మీల్ తింటున్నాను ఈ మధ్య. సో, అలా తినేసి పడుకుండిపోయాను. ఇంకా ఈవినింగ్ లేచాక కాసేపు కారిడార్‌లో వాక్ చేసుకుంటూ ఉన్నాను. బోర్ కొడుతుంటే హోటల్ నుంచి కొద్ది దూరంలో టీ షాప్ ఉందన్నారు. సో, అక్కడికెళ్ళిపోయి మంచి ఒక కప్ టీ తాగేసి వచ్చాక ఇట్లా హోటల్‌లో పూల్ సైడ్ ఏరియాలో కూర్చుని కాసేపు రిలాక్స్ అయ్యాను. ఇంకా మళ్ళీ రూమ్‌కెళ్ళిపోయి పడుకుండిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగే అరౌండ్ 2:30 అలా లేచాను. కంటిన్యూస్‌గా 2 డేస్ అంత మార్నింగ్ లేవాలంటే భలే చికాకొచ్చేస్తుందండి. ఇంక తప్పదు కదా! రెడీ అయిపోయి ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాను. ఈరోజు కూడా 4 సెక్టర్స్ ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న సెక్టర్సే. అండ్ అది కూడా ఇంటికి వెళ్ళిపోయే జోష్ కదా! సో, ఆటోమేటిక్‌గా ఎనర్జీ వచ్చేస్తుంది. సో, 4 సెక్టర్స్ చేసేసుకుని ఇదిగోండి ఇట్లా సన్‌రైజ్ అయ్యే టైంలో హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయాననమాట. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. అండ్ నేను చూసిన ఎయిర్‌పోర్ట్స్ అన్నిట్లో కూడా నిజంగా హైదరాబాద్ ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అసలు చాలా మెయింటైన్ చేస్తారు. సీజన్ టు సీజన్ వీళ్ళు పూల మొక్కలు భలే చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ సన్‌రైజ్ అయ్యే టైంలో అందరూ ఆఫీస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా! నాదైతే అయిపోయింది చూడండి. మరి ఇంకెంత డిఫరెంట్ అండ్ స్పెషల్ అనే చెప్పాలి. సో, అలా ఇంటికెళ్ళేసరికి కన్నయ్య అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఉన్నాడు. నన్ను వెల్కమ్ చేశాడు.